సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాన్ని మాత్రము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము. అప్పుడే ఉదయం నుంచే మాత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ వద్ద మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆ నిమజ్జనానికి భక్తులు వస్తున్నారు. వాళ్ళంతా కూడా నిమజ్జనం చేస్తున్నారు. మనం చూస్తున్నాము, విజువల్స్ చూస్తున్నాము. నిమజ్జనానికి ఎలాంటి సమస్య లేకుండా మాత్రం ఇక్కడ పోలీస్ అధికారులు మొత్తం రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేటలోని సుమారు 48 వార్డులకు గాను సుమారు 480 నుంచి 490 విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ విగ్రహాలు ఎప్పటికప్పుడు కూడా మనం చూస్తున్నాము, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కేంద్రంలో మొత్తం కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము 490 విగ్రహాలను కానీ నిమజ్జనం చేసేది మాత్రము 3 పెద్ద క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు పోలీస్ యంత్రాంగంతో పాటు ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా సమస్య జరగకుండా కూడా మొత్తం కూడా ఎవరైతే భక్త మండలి ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగా మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం సూర్యాపేట, కోదాడ కావచ్చు, ఉజ్నూరు కావచ్చు, తుంగతుర్తి పెద్ద ఎత్తున కూడా నిమజ్జనం కోసం మాత్రం రెవెన్యూ మన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడ కూడా అవాంఛనీయం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ కూడా వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు ఇంతకుముందు నాగార్జున సాగర్లో పెద్ద ఎత్తున కూడా విగ్రహాలు వేయడం జరిగింది. అక్కడ కొంత సమస్య తలెత్తడంతో ఈసారి మాత్రం నాగార్జున సాగర్లో ఎడమకాలంలో మాత్రం నిమజ్జనానికి ఏర్పాట్లకు ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వలేదు. మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన మూసీ ప్రాజెక్టు వద్ద కూడా నిమజ్జనానికి సూర్యాపేట అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచే పెద్ద ఎత్తున కూడా నిమజ్జనం కోసం భక్తులు వస్తున్నారు. మనం చూస్తున్నాము. అంతా కూడా గణేష్ మహారాజుకు జయ అని కూడా చెప్తున్నారు. అంతేకాదు సంవత్సరానికి ఒకసారి వస్తున్నటువంటి ఏ వేదిక ఏదైతే ఉందో భక్తి శ్రద్ధలతో మాత్రం 9 రోజులు గణపయ్య పూజించడం జరిగింది. పూజించిన తర్వాత మాత్రం నిమజ్జనం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మాత్రం ఇప్పటివరకు మాత్రం ప్రశాంతంగా వాతావరణం కొనసాగుతుంది.